మీకు దండం పెడతా, కనీసం నా కొడుకు శవమైనా ఇవ్వండి అని అడుగుతుంటే ఫ్యాక్టరీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మృతదేహం దొరికితే పంపిస్తాం వెళ్ళండి అంటున్నారు. టైం పడుతుంది, వెతుకుతున్నాము అని చెప్పి వెళ్ళిపోతున్నారు. బాధ ఉంది, మేము వచ్చినాము, మా కొడుకు దొరకకొచ్చిండు. కొడుకు ఒక బట్టన దొరికితే తీసుకుపోతాము, ఒక బాడీ అయినా దొరికితే మన చేసి ఆత్మకి శాంతి చేసుకుంటాము. అందరు బాడీ దొరుకుతున్నాయి, నా కొడుకు బాడీ దొరుకుతలేదు. నా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు. అదేవరికరే ఎరక ఉండాలి, ఈడికరా నాకు ఏనికోసము కొడుకుని ఎందుకు తెలివకొచ్చింది. ఎన్నో బాడీలు వచ్చినాయి, వాళ్ళ మనసు లేదు. 4 రోజుల నుండి ఇంతమంది ఇడికి వచ్చి చూస్తున్నాము, పత లేదు. ఏడాని ఇంకాలే, ఎవరికి అడగాలి? మేము ఇడికి వస్తే వాళ్ళకు బాధం అవుతుంది, సార్ వాళ్ళకు. మా బాధము సార్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతమంది ఎందుకు వస్తున్నారు? దొరికితే మేమే పంపిస్తాము, మేమే టెస్ట్ చేస్తాము, ఇంకా టైం పడుతుందని చెప్తున్నారు. దేవురే, ఇంత బాధ యారికి బరిపడుతుంది దేవురే, దేవురే. 4 రోజుల నుండి వస్తున్నాము పోతున్నాము. ఈడ ఉంటే వాళ్ళకు ఇబ్బంది అవుతున్నది, సార్ వాళ్ళకు ఏడుచుకుంటే ఈడ కూర్చుంటున్నారు అంటున్నారు. మా బాధ కోసం మేము కూర్చున్నాము. కూర్చుంటే వాళ్ళకు ఇబ్బంది అనిస్తుంది సార్ వాళ్ళకు. అంటే మేము కష్టం కోసం మేము వచ్చి కూర్చుంటున్నాం. ఈడైనా ఆడుకోనికి రాలేదు సారు. ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు? ఎన్ని రోజులు పడుతుంది ఏమో సార్ వాళ్ళకి ఎరక, మాకేం ఎరక. సార్ వాళ్ళకి 20 years. 20 సంవత్సరాలు ఉంటాడు సార్.